వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ప్రతి 2,000 మందికి ఒక సచివాలయాన్ని తీసుకొచ్చి అందులో సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మంది సిబ్బందిని అదనంగా తీసుకొచ్చారు. ఈ సిబ్బంది నియమించడం అనేది ఇప్పుడు తుఫాన్ సహాయ చర్యల్లో అత్యంత కీలకంగా మారింది. చాలా మంచి ఫలితాలు ఈ సచివాలయాల ద్వారా వస్తున్నాయి. అక్కడ మనం చూస్తే 26 తీర ప్రాంత గ్రామావాస కేంద్రాలుగా నాడు నేడు పాఠశాలలు ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి నాడు నేడు పాఠశాలలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో పునరావాస కేంద్రాలకు తరలించేటప్పుడు అక్కడున్నటువంటి ఎవరైతే తుఫాను ప్రభావిత నిర్వాసితులు అక్కడ కనీసం ఉండడానికి ఉండలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అన్ని సదుపాయాలు నాడు నేడు పాఠశాలలో దాదాపు 2 విడతల్లో సదుపాయాలు కల్పించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బెంచీలు గానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆ పాఠశాల భవనాల నిర్మాణాలు పూర్తి చేయడం, అక్కడ ఫ్యాన్ల సదుపాయం ఏర్పాటు వీటన్నిటి వల్ల కాస్త నిర్వాసితులు పిల్లలతో పాటు వచ్చి ఎవరైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు అక్కడ ఏవైతే ఆ పాఠశాల నీడలో తలదాచుకునేటువంటి